రైతుల ప్రయోజనం కోసమే భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎంపీటీఓ కార్యాలయంలో భూభారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. భూభారతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి కలెక్టర్ పమేలసపతి ఎంఆర్ఓ అనుపమ రైతులకు వివరించారు. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రైతు సోదరులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రైతుల పాలిట శాపమైనటువంటి ధరణి చట్టంలో లోపాలని సరిదిద్దుతామని చెప్పి 2023లో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికలప్పుడు మేమందరం కూడా ఊరూరు తిరిగి చెప్పడం, ధరణి చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి, రైతులు ఏ తప్పు చేయకుండా ఒక దోషుల్లాగా, అధికారులు ఏ తప్పులు చేయకుండా వాళ్ళు కూడా దోషుల్లాగా ఈ చట్టం నిలబెట్టింది. ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపుతాం, చట్టంలో లోపాలని సరిదిద్దుతామని చెప్పి ఆనాడు చెప్పడం. ఈ చట్టం మా ప్రభుత్వం వచ్చినాక ఈ చట్టాన్ని బంగాళాఖాతంలో విసిరివేస్తామని చెప్పి ఆలోచన. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రైతు సోదరులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులు. సో ధరణిలో ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం రాగానే ముందుగా ఏమైనా చేస్తామా కాదా అని తర్వాత విషయం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే తప్పకుండా ఉండాలనేది ఉద్దేశంతో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ చట్టంకి అనుకూలంగా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. సో తహసీల్దార్లు చేయాల్సిన పని ఒక 15, ఈ జిల్లాలో ఉంటే 16 తహసీల్దార్స్ ఉన్నారు. 16 తహసీల్దార్స్ పని ఒక కలెక్టర్ చేస్తే ఏ విధంగా ఆలస్యమైంది దరఖాస్తు డిస్పోజల్లో, మరి ఏ విధంగా తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. సో అది దృష్టిలో పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్లు చేయాలి పని తహసీల్దార్లు చేయాలి, ఆర్డీఓలు చేయాలి పని ఆర్డీఓ చేయాలి. అదేవిధంగా ఏసీ రెవెన్యూ కానీ కలెక్టర్లు వేరే అప్లికేషన్స్ వేరే మాడ్యూల్ డిస్పోజ్ చేసుకుంటూ ఉండాలి. సో గత 4-5 నెలలో నా పర్సనల్ అభిప్రాయం నుంచి చెప్తున్నాను. కరీంనగర్ జిల్లా వాటికి చూస్తే ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఒక 11,000 వరకు దరఖాస్తులు పెండింగ్ ఉండే.